షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడమంటే ఓ పక్క గొంతు ఎండిపోతుంది. త్వరగా చెప్పు, దామేస్తుంది. ఈ ఇంట్లో గీత గీసి కండిషన్స్ అనేవి పెట్టకముందే ఈ డిస్కషన్ పెట్టుంటే బాగుండేది. ఇంటిలో గీత గీయడం కరెక్టా కాదా అని ప్రెసిడెంట్గా నన్ను చెప్పమని అప్పుడే అడుగుంటే బాగుండేది. అంటే ఏంటి నువ్వు అనేది? ఒక నియమం అంటూ పెట్టుకున్నాక ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. అంటే ఏంటమ్మా, నాన్న ఒక రోజు అక్కడుండి పనులు చేయాలా? గీత దాటారు కాబట్టి చేయాల్సిందే. సూపర్! తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. ఈ విషయంలో నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటున్నాను. మాట్లాడొద్దు కాకి. ఇప్పుడు నా మాట కాదని ఆయనట్టు పంపిస్తే ఊరు ప్రెసిడెంట్ గారి మాటని ధిక్కరించినట్టు అవుతుంది. ఆవిడ తీర్పుకి విలువ లేదని రుజువు అవుతుంది. ఆవిడ మాట అంటే ఎవరికి లెక్కలేదని మీ అందరిలో ఏ ఒక్కరు చెప్పినా ఈ గొడవేంటి, అసలు గీతని చెరిపాడేస్తాను. అది కాదు లోకి. రే శివ, వదిలే. దాంతో మాట్లాడ లాభం లేదు. ప్రెసిడెంట్ గారు సెలవు ఇచ్చారు కదా, తప్పు చేసావు, ఒకరోజంతా పనిష్మెంట్ తీసుకోవాలని. ధర్మానికి కట్టుబడడం ఆవిడకే కాదు, మాకు తెలుసు. సరే, కండిషన్స్ ప్రకారం రేపు ఇదే టైం వరకు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను. నువ్వు చెప్పినట్టు బానిసగానే ఉంటాను. చాలా దాహంగా ఉంది, కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా? నేను మరీ అంత దుర్మార్గురాలేం కాదులే, తెస్తా. తాగు. అదేంటమ్మా